దీక్షా దివస్కు బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై అనేక అంశాలపై పోరాడుతోంది బీఆర్ఎస్. ఉనికిని చాటుకోవడానికి గులాబీ పార్టీ తెగ తపన పడిపోతోంది. ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ప్రాంతీయవాదాన్ని లేవదీయబోతున్నారా? కేడర్లో జోష్ నింపడానికి ఇది ఒక ప్రయత్నమా? అసలు 29వ తేదీనే ఎందుకు దీక్షా దివస్గా నిర్వహిస్తున్నారు? దీని ద్వారా వారు ప్రజలకు ఏమీ చెప్పదలుచుకున్నారు? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పదేళ్లు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఇబ్బందులకు గురవుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో చతికిలబడింది. దీంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తోంది. అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు. మరోవైపు మేం కూడా ఉన్నామని బీజేపీ దూసుకొస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పాతుకుపోవాలని చూస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ దీక్షా దివస్ పేరుతో పెద్ద కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా తెలంగాణ సమాజానికి ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 29వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించనుంది బీఆర్ఎస్. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్ 29నే ఎందుకు దీక్షా దివస్ కార్యక్రమం చేస్తున్నారు అనేది చాలా మందిలో నెలకొన్న సందేహం. తెలంగాణ సాధనలో నవంబర్ 29కి ఒక ప్రాధాన్యత ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని బీఆర్ఎస్ అభిప్రాయం. దీంతో ఆ తేదీన గుర్తు చేసుకుంటూ ఇప్పుడు బీఆర్ఎస్ దీక్షా దివస్గా జరుపుకుంటోంది. ఆ దీక్షకు వెళ్లే ముందు కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఆ రోజు దీక్షలో పాల్గొనే ముందు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని కేసీఆర్ ఎంతో భావోద్వేగంతో అన్నారు. ఆ దీక్ష వల్లనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసిందని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడంలో ఈ దీక్ష ఎంతో కీలకంగా మారిందని బీఆర్ఎస్ భావిస్తోంది. దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకుందనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం పార్టీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ దీక్షలో పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపే విధంగా కార్యాచరణ ఉండబోతోందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ దిశగా క్యాడర్ను సంసిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో మరోసారి ప్రాంతీయవాదాన్ని రాజేసే అవకాశం ఉంటుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటే, పూర్వ వైభవం మళ్లీ రావాలంటే ప్రాంతీయవాదం మరోసారి లేవనెత్తాలని బీఆర్ఎస్ భావిస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొంటారా లేదా అనేది కూడా ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తలపెట్టిన దీక్షా దివస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదురీదుతోంది. పార్టీ నేతలను కేసుల భయం వెంటాడుతోంది. అగ్రనేతలను సైతం కేసులు భయపెట్టనున్నాయి. దీంతో క్యాడర్లో ధైర్యం నింపాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లో పట్టుకోల్పోకూడదని అనుకుంటోంది. బీజేపీ దూకుడుకు తట్టుకుని నిలబడాలని చూస్తోంది. కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు చెప్పాలని చూస్తోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని దీక్షా దివస్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం చేయబోతుందో బీఆర్ఎస్.